హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు ఈసీఎల్ చౌరాస్తా నడిబొడ్డులో ఉన్నాం. ఇంకా ఇక్కడ పక్కనే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉన్నది, టేస్ట్ చేద్దామని వచ్చిన. సో ఫస్ట్ షీక్ కబాబ్స్ ఉన్నాయి ఇక్కడ, చికెన్వి. సో అవి టేస్ట్ చేద్దాము. ఆ తర్వాత టిఫిన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ టేస్ట్ చేసేద్దాము. చలో మరి ఇక స్టార్ట్ చేసేద్దాం. మరి షీక్ కబాబ్స్ చెప్పిన ఒకటి 120 రూపీస్ అంట. ఎన్ని పీసెస్? కిतना పీస్ ఆదా భయ్యా? 120 రూపీస్ 8 పీస్ వస్తుంది అంటాడు. 8 పీసులు వస్తాయంట. సో టేస్ట్ చేసేద్దాం. ఇంకా మంచిగా గాలుస్తున్నారు, ఇక చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. సో ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు భయ్య, నెంబర్ కూడా ఉన్నది. కావాల్సిన వాళ్ళు దావతులు ఏమైనా చేస్తారు కదా, పెళ్ళిళ్ళు అయినా ఏమైనా దావతులు అయినప్పుడు నెంబర్కి కాల్ చేయండి. దావతులకు ఆర్డర్ కూడా తీసుకుంటాడంట. సనీపూర్ నుంచి ఇక్కడ వచ్చిరా? ఓకే, ఆర్డర్స్ అయితే తీసుకుంటారంటారు. ఓకే, సో చూసిరుగా అన్న పేరు రాజు. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు. చికెన్ కబాబ్సే కాదు, ఇంకా అన్నీ చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నకు ఫోన్ చేసేసి ఆర్డర్ తీసుకోవచ్చు. ఫిష్ గ్రిల్, చికెన్ పకోడీ ఉంటుంది. ఓకే ప్లస్ బార్బిక్యూస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫిష్ గ్రిల్, చికెన్ పకోడీ, బార్బిక్యూ సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్న దగ్గర అవైలబుల్ ఉందంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దావత్ కోసము అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నెంబర్ ఉంది కదా, నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. సో రెడీ చేసేసిండు చికెన్ కబాబ్స్, మంచిగా కాల్చిండు. జ్యూసీ ఉన్నాయి. ఇది 8 పీసెస్ ఇచ్చిండు, 120 రూపీస్ అంట. టేస్ట్ చేద్దాం ఇంకా. ఓకేనా? కాలుతుంది కొద్దిగా, చిన్నగా టేస్ట్ చేద్దాం. బాగుంది, మంచిగా అనిపించింది. చాలా మన కబాబ్స్కి అన్న ఓన్లీ అమూల్ బటరే యూజ్ చేస్తాడంట. ఆయిల్ కూడా ఏం వాడాడు, ఓన్లీ బటర్తోని తయారు చేస్తున్నాడు కబాబ్స్. నిజంగా కబాబ్స్ మంచిగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడ నియర్ బై ఉన్న ఈసీఎల్ఎక్స్ రోడ్ కానీ, మన యశ్వనగర్ కానీ, కుషాగూడ, నాగార్జునగర్ కాలనీ, చక్రీపురం వాళ్ళు వచ్చి టేస్ట్ చేసేయండి. సో మనం చికెన్ కబాబ్స్ తిన్నాం, అయిపోయింది కదా. నెక్స్ట్ చాట్ బండారుకి వచ్చేసినాము. భవానీ చాట్ బండారు, ఓనర్ పేరు శ్రీనివాస్. ఇక్కడ మంచిగా ఉంటుంది ఈసీఎల్లో. సో టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ టేస్ట్ చేద్దాం మనం కూడా. కొన్ని ఐటమ్స్ చెప్తాము. ఇంకా నేనైతే బటర్ పావు బాజీ ఒకటి చెప్పేసిన, దహీపూరి ఒకటి చెప్పేసిన, ఈ పన్నీర్ చాట్ అని చెప్పి ఒకటి చెప్పేసిన. ఈ 3 ఐటమ్స్ కాకుండా పానీపూరి కూడా మనం టేస్ట్ చేద్దాము. ఇక ఓనర్ ఇక ఈయననే, పేరు శ్రీనివాస్ కదా. ఎట్లున్నారు? బాగున్నారా? ఓకే, ఏంటి విషయాలు మరి? బిజినెస్ ఎలా నడుస్తుంది? సో ఇక్కడ విషయం ఏంటంటే, మామూలుగా అంకుల్ ఇక్కడే కాదు, పెళ్ళిళ్ళకి కూడా ఆర్డర్స్ తీసుకుంటాడు మంచిగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ ఇస్తా, అంకుల్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో కాంటాక్ట్ అవ్వచ్చు. తమ్ముడు పన్నీర్ పావు బాజీ రెడీ చేసేస్తున్నాడు. పన్నీర్ వేసిండు మంచిగా బటర్లో, నాది వెన్నలో. ఓకే, మంచిగా వెన్నలో వేసేస్తుండు పన్నీర్ని. ఆవు బటర్తో చేస్తున్నారు. మంచి ఆరోగ్యానికి కూడా మంచిది, కాల్షియం ఉంటుంది కదా, బుక్కలకు చాలా మంచిది. మన పన్నీర్ పావు బాజీ రెడీ అయిపోయింది. ఇలా టేస్ట్ చేద్దాం. చాలా పన్నీర్ పావు బాజీ రెడీ అయిపోయింది, మనం టేస్ట్ చేద్దాము. మంచిగా ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇచ్చిండు, మంచిగా చీజ్ జబర్దస్త్ వేసేసిండు. టేస్ట్ చేద్దాం ఫస్ట్. ఇక బ్రెడ్ని మంచిగా బటర్లో బాగా వేయించిండు. ఇట్లా తీసుకొని మంచిగా కాలుతుంది. బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచిగా ఇది టేస్ట్ చేయండి. పన్నీర్ పావు బాజీ తింటుంటే పన్నీర్ స్మెల్, బటర్ స్మెల్ మంచిగా ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ట్రై చేయండి, తెలియకుంటే. చేసిన వాళ్ళకు అయితే ఎట్లుందో చెప్పండి నాకు. నెక్స్ట్ దహీపూరి వస్తుంది, టేస్ట్ చేద్దాం. దహీపూరి రెడీ చేస్తున్నాడు తమ్ముడు. సాస్ వైట్, ఇదేంటి మన స్వీట్? అది స్వీట్ అన్న, బెల్లంతో చేసి. ఓకే, నెక్స్ట్ బఠానీ, పెరుగు. అరే మొత్తం పెరుగులో ముంచేస్తున్నాడుగా.
దీంట్లో వాటర్ ఏం మిక్స్ చేయమన్నా దీంట్లో వాటర్. ఓకే, ప్యూర్ మొత్తం ప్యూర్ పెరుగు అంటారు. ఓకే, క్యారెట్లు, కొత్తిమీర, సేవ్ వేస్తున్నాడు. రెడీ అయిపోయిందా? చలో ఫటాఫట్ రెడీ చేసేసాడు. చలో మన దహీపూరి వచ్చింది. చూసిరుగా మంచిగా కలర్ఫుల్ ఉన్నది. నిజంగా పెరుగు చాలా చిక్కగా భలే ఉంది. వాటర్ కంటెంట్ నిజంగా లేదు పెరుగులో, మంచిగా ఉంది టేస్ట్ అయితే. నా ఫేవరెట్ ఇది దహీపూరి. ఎక్కడ పోయినా ఖచ్చితంగా తింటా పానీపూరి దగ్గర. నెక్స్ట్ ఐటమ్ సేవ్ పూరి రెడీ చేస్తున్నాడు. బాయిల్డ్ ఆలు, మంచిగా టమాటాలు అండ్ కీరా, ఆ కింద పాపడ్ ఉంది. ఆ కాంబినేషన్లో చేస్తుండే. చూద్దాం ఎట్లుంటుందో మరి టేస్ట్. కాస్త ఉల్లిపాయలు వేసిండు, స్వీట్ చట్నీ వేసేస్తుండు, మంచిగా సేవ్ వేసేసిండు. నెక్స్ట్ సేవ్ పూరి వచ్చింది. మంచిగా దీంట్లో కింద ఒకటి పాపడ్ పెట్టిండు ఈ సైజులో. కీరా అండ్ టమాటా, దానిపైన ఉడకబెట్టిన ఆలుగడ్డ పెట్టేసి మంచిగా స్వీట్ది చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ వేసేసిండు. ఆ తర్వాత మంచిగా సేవ్ వేసేసిండు. క్యారెట్, కొత్తిమీర వేసేసి రెడీ చేసారు. చూద్దాం మరి టేస్ట్ ఎట్లుందో. చాలా నిజంగా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు మీరు కూడా. ఓకేనా? ఫైనల్గా ఇక పానీపూరితో ఎండ్ చేసేసిన, కానీ తిన్న ప్రతి ఐటమ్ సూపర్ ఉండే. మీరు కూడా ఒకసారి ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా? చాలా ఉన్నాయి. భవానీ చాట్ బండార్ క్యాటరర్స్ ఉంది. మీరు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అంకుల్తో మాట్లాడి మీరు క్యాటరింగ్ తీసుకోవచ్చు. పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యాలు చేస్తారు కదా, ఇంట్లో దావత్లు కూడా చేసినప్పుడు అంకుల్ క్యాటరింగ్ కూడా తీసుకుంటారు పానీపూరి సంబంధించి. ఓకేనా? ఇష్టం ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. టిఫిన్స్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ పూరి, పొంగనాలు అండ్ ఇడ్లీ ఉంటుంది. ఈ మధ్యన పునుగులు కూడా చేస్తున్నారు. సో మిర్చి బజ్జీ కూడా చేస్తున్నారంట. ప్లేటు 30 రూపీస్, పూరి మాత్రం 40 రూపీస్ అంట. సో 4 చట్నీలు ఇస్తారు. ఒకటి పల్లి చట్నీ, ఒకటి టమాటా చట్నీ, అల్లం చట్నీ అండ్ ఎర్రగడ్డ కారం అంటారు కదా, రాయలసీమ స్పెషల్, అది కూడా ఇస్తారు ఇక్కడ. సో టేస్ట్ చేద్దాం. ఆమె ఓనర్ అమ్మ, ఇక ఓనర్ అయ్యా ఇక ఫ్రెష్గా చేస్తున్నారు మంచిగా. అంటే పూరిలోకి బేషను మంచిగా బాంబే చట్నీ అంటారు కదా, అండ్ పల్లి చట్నీ, ఇది టమాటా చట్నీ, ఎర్రగడ్డ కారం, ఇది మన ఫేమస్, ఇది రాయలసీమ ఫేమస్ కదా, అండ్ టమాటా చట్నీ. సరే అల్లం చట్నీ అంట, ఇది అల్లం చట్నీ. సో మొత్తం మీద అయితే 4 చట్నీలు ఇస్తారు. ఇంకా పొంగనాలు మంచిగా వేడివేడిగా రెడీ చేసేసారు. ఇక మనం కూడా తొందరగా ఆగకుండా టేస్ట్ చేసేద్దాం. మంచిగా చూసారుగా, సున్నితంగా ఉంటాయి, మంచిగా మెత్తగా, శుతి మెత్తగా అంటారు కదా, అట్లా ఉంటాయి. సో మరీ ఆర్భాటం కాకుండా మంచిగా నీట్గా, చిన్నదైనా కూడా మంచిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తారు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సుగర్ మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఈసీఎల్, ఏస్రా నగర్ కానీ, కుషాగూడ, నార్జునార్ కాలనీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం అన్ని 4 చట్నీలు కదా టేస్ట్ చేసేద్దాం. 4 చట్నీలు వేసుకొని ఇవన్నీ వేసేసుకొని మంచిగా టేస్ట్ చేసేద్దాం. ఇంకా ఇడ్లీ చూసారు కదా, ఇక ఎంత మెత్తగా ఉంది చూడండి, ఇక చాలా మెత్తగా ఉంటుంది. సో ఫస్ట్ నా ఫేవరెట్ దాంట్లో డిప్ చేసుకుందాము. నిజంగా మంచిగా స్పైసీ తినేవాళ్ళు ఉంటారు కదా, స్పైసీ తినేవాళ్ళు ఇక్కడ వచ్చి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నెక్స్ట్ అల్లం చట్నీ టేస్ట్ చేద్దాం.
నిజంగా నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అంత బాగున్నాయి టేస్ట్. మన ఈ పల్నాడు ఉంటుంది కదా, కొద్దిగా ఆ గుంటూరు ఫ్లేవర్ తగులుతుంది మనకి. సో నెక్స్ట్ పొంగనాలు తీసుకున్నా, పొంగనాలు టేస్ట్ చేద్దాము. మంచి పొంగనాలలో ఎర్రకారం అని చెప్పినా కదా, రాయలసీమది. ఆ చట్నీ సూపర్ ఉంటుంది, అది టేస్ట్ చేద్దాం. ఇదిగో ఈ పొంగనాలు ఆ టమాటా చట్నీ కానీ ఎర్రకారం చెప్పినా కదా, దాంతో తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మామూలుగా పల్లి చట్నీలో కూడా తినొచ్చు, బాగుంటుంది. బట్ ఈ ఎర్ర చట్నీ అండ్ టమాటా చట్నీ మాత్రం సూపర్ కాంబినేషన్ ఈ పొంగనాలకి. నెక్స్ట్ పూరి దగ్గర వచ్చేసినాం. ఇంకా స్పైసీ మాత్రం సూపర్ ఉంది, నాకు నచ్చినట్లుంది. స్పైసీ మంచిగా అనిపించింది. నెక్స్ట్ పూరి బేషన్లో ముంచుకొని నిజంగా చెప్తున్నా, బేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ ట్రై చేయండి. చూసారుగా, ఈ బండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ గేట్ కూడా ఉంటుంది, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ గేట్ ఉంటుంది. ఆ పక్కన నన్నారి సోడా ఉంటుంది, ఇంకా ఆ మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో వచ్చి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లుందో మన వీడియో చూసి. వేడి వేడి పునుగులు వేస్తున్నారు చూడండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసి ఇచ్చేస్తారు అంతే, స్టాక్ పెట్టేయారు అట్లా అంతే. మళ్ళీ అవి అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకోసారి వేసేస్తాం. చలో మనం గుంటూరు స్టైల్లో గుంటూరు పల్నాడు స్టైల్లో టిఫిన్స్ కూడా అన్నీ చేసేసినాం కదా. నిజంగా మంచిగా స్పైసీ ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది, మన ఈసీఎల్ఎక్స్ రోడ్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. అక్కడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ట్రై చేయండి. చలో మన ఫేవరెట్ నన్నారి దగ్గరికి వచ్చేద్దాము. మంచిగా ఉంటుంది ఇక్కడ నన్నారి. బాయ్ ఒకటి నన్నారి సుగంధ. చలో రాజమండ్రి అన్నది మంచిగా చేస్తాడు నన్నారి. ఎవరైనా నన్నారి ఇలాంటి మంచిగా సోడాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రై చేయండి. ఇది కూడా మనం ఇంతకుముందు టిఫిన్స్ తిన్నాం కదా, దాని పక్కనే ఉంటుంది. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు 2 సుగంధ చెప్పేసినాము. సుగంధ అన్న నన్నారి అన్న ఒకటే. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నన్నారి అన్నాడు, ఇప్పుడు సుగంధ అని అనుకుంటారేమో. సో భయ్యా 2 చేసేసే ఇక. Received on Google Pay. Então? అందుకే రావట్లేదు. 40 rupees received on Google Pay. చలో మన నన్నారి రెడీ అయిపోయింది. దీంట్లో కటోరా అని వేస్తారు, అది మస్తు ఫ్లేవర్ బాగుంటుంది. చెప్పిన కటోరా అని వేస్తారని చెప్పి, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అబ్బా ఏందో తెలియదు కానీ మస్తు అనిపిస్తుంది అది తాగితే. అండ్ ఇంకోటి తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, అన్నీ ఆయుర్వేదిక్ సంబంధించినవి ఉంటాయి ఇవి. సో ట్రై చేయండి మీరు కూడా. చూసినాం కదా, ఇంకా నన్నారితో క్లోజ్ అయిపోయింది మన వీడియో. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈరోజు మన ఈస్టర్ చౌరస్తాలో స్ట్రీట్ ఫుడ్ సంబంధించింది. సో మీరు ట్రై చేయండి, ఇక్కడ ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. నేను చెప్పిన టిఫిన్స్ కానివ్వండి, ఇక్కడ చాట్ బండార్ అయినా కూడా నన్నారి చెప్పినా కదా, నిజంగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి మన వీడియోల్ని. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. మరి అందరూ జాగ్రత్త.